వామనాయ నమః. పరస్పర విరుద్ధమైన స్వభావాలు గల విద్య, అవిద్య, సృష్టి, ప్రళయము మొదలైన వివిధ శక్తులు ఎల్లప్పుడూ ఒకదాని వెనుక మరొకటిగా ఆ అద్వయ పరబ్రహ్మయందు అకస్మాత్తుగా ఉద్భవిస్తూ ఉంటాయి. కాలం యొక్క పరిమితి లేని పరబ్రహ్మ నుండియే ఈ జగత్తు పుట్టింది. ఆనందఘనమైన ఆ పరబ్రహ్మ వికారాలే లేకుండానే సర్వానికి కారణమవుతుంది. అటువంటి పరబ్రహ్మను నేను శరణు పొందుతున్నాను. సత్యాశిషోహి భగవంస్తవ పాద పద్మం ఆశిస్తతాను భజతః పురుషార్థమూర్తేః. అప్యేవ మార్య భగవాన్ పరిపాతి దీనాన్ వాస్త్రేవ వత్సకమనుగ్రహ కాతరోస్మాన్. ఓ భగవంతుడా, సర్వమానవులు కోరుకునే ఆనందానికి పద్మం వంటి నీ పాదమే స్థానం వంటిది. నిన్ను నిష్కామ భావనతో సేవించేవాడికి గొప్ప పదవి మొదలైన ఇతర ఫలాల కంటే కూడా పద్మం వంటి నీ పాదాన్ని సేవించటమే నిజమైన ఫలమవుతుంది. అయినా కూడా ఓ మహానుభావ, భగవంతుడవైన నువ్వు భక్తులకు అనుగ్రహించటానికి తహతలాడుతూ ఉంటావు. కొత్తగా ఈయన ఆవుదూడను కాపాడే విధంగా దీనులైన మమ్మల్ని నువ్వు అన్ని విధాలుగాను కాపాడుతూ ఉంటావు అని బుద్ధిమంతుడైన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భక్తవత్సలుడు భగవంతుడు అయినటువంటి శ్రీహరి ధ్రువుడు చేసిన స్తుతికి చాలా సంతోషించి అతడికి అభినందిస్తూ ఇలా అన్నాడు. వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ప్రయచ్ఛామి భద్రం తే దురాపమపి సువ్రత. ఓ రాజకుమారా, నువ్వు ఉత్తమమైన వ్రతనిష్ట గలవాడివి. నీ హృదయంలోని అభిప్రాయం నాకు తెలుసు. నువ్వు కోరుకునేది పొందటానికి సాధ్యం కానేది అయినా, దుర్లభమైనది అయినా సరే నీ కోరిక నేను తీరుస్తాను. నీకు మంగళం కలుగుగాక. ఓ ధ్రువ, నువ్వు పొందబోయే లోకం ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని ఇతరులు అధిరోహించలేరు, ప్రవేశించలేరు. నువ్వు అక్కడ శాశ్వతంగా నివసిస్తావు. గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు ఆ లోకానికి బంధించబడి ఉంటాయి. తమ తమ పుణ్యాన్ని అనుసరించి ఊర్ధ్వలోకాలలోని పుణ్యాత్ములు కల్పం లోపల తిరిగి భూలోకంలో జన్మిస్తూ ఉంటారు కల్పమంతరం అయిన తర్వాత. కానీ ఈ లోకం మాత్రం నీకు కల్పాంతరం వరకు నిలిచి ఉంటుంది. కల్పం లోపల ఎన్నో మాటలు జీవిస్తూ ఉంటారు జీవులు. కానీ ఆయన మాత్రం అట్లనే ధర్ముడు అంటే నీకు కల్పాంతరం వరకు నిలిచి ఉంటుంది. నువ్వు ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు వానప్రస్థ ధర్మాన్ని ఆచరించి గొప్ప పుణ్యాన్ని సంపాదించిన సప్తఋషులు నక్షత్ర రూపంలో ఇతర తారాగణాలతో కలిసి ఆ లోకం చుట్టూ నిరంతరం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నీ తండ్రి నీకు రాజ్యాన్ని అప్పజెప్పి వానప్రస్థానికి వెళ్లిన తరువాత నువ్వు ఆ రాజ్యాన్ని 36,000 సంవత్సరాల కాలం పాలిస్తావు. ధర్మార్థ కామాలు అనేటువంటి పురుషార్థాలలో ఒకదానితో మరొకదానికి విరోధం లేకుండా ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని రాజ్యభోగాలను అనుభవిస్తావు. నీ తమ్ముడైన ఉత్తముడు అడవికి వెళ్లి వేటలో మరణిస్తాడు. అతడి తల్లి అయినటువంటి సురుచి కుమారుడిని మరిచిపోలేక అడవిలో అతడిని వెతుకుతూ కార్చిచ్చులో చిక్కుకుపోయి మరణిస్తుంది. యజ్ఞమే నా హృదయం. అటువంటి నన్ను నువ్వు పుష్కలమైన దక్షిణంలో గల అనేక యజ్ఞాలను ఆచరించి చక్కగా ఆరాధిస్తావు.
ఈ లోకంలో ఉత్తమమైన భోగాలను అనుభవించి అంత్యకాలంలో నన్ను స్మరిస్తావు. తతో గంతాసి మతస్థానం సర్వలోక నమస్కృతం. తతో గంతాసి మతస్థానం సర్వలోక నమస్కృతం. తరువాత నువ్వు సకల లోకాలతో నమస్కరించబడేది సప్తమండలం కన్నా పైన ఉన్నదైన నా లోకాన్ని చేరుతావు. అక్కడకు యతీశ్వరులు మాత్రమే చేరగలరు. అక్కడికి చేరిన వారు తిరిగి జన్మించడం అనేది ఉండదు. ఈ విధంగా ఆ గరుడధ్వజుడు బాలధ్రువుడితో ఆరాధింపబడి అతడికి తన లోకాన్ని అనుగ్రహించాడు. అతడు చూస్తూ ఉండగానే తన ధామానికి వెళ్ళిపోయాడు. శ్రీహరి పాదాలను సేవించటం వల్ల ధ్రువుడి సంకల్పం పూర్ణమైపోయింది. అతడి కోరిక నెరవేరింది. కానీ అతడికి పూర్ణమైన సంతృప్తి కలగలేదు. కానీ అతడు భగవంతుణ్ణి ఆదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని నగరానికి తిరిగి వెళ్ళాడు అన్నాడు విదురునితో మైత్రేయ మహర్షి. అప్పుడు విదురుడు ఆయనని ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, శ్రీహరి మాయాధీశుడు. ఆయన యొక్క శాశ్వత స్థానం అన్నిటికన్నా చాలా గొప్పది కదా. అది మోసగాళ్లకు పొంద శక్యం కానిది కదా, దుర్లభమైనది కదా. అది ఆయన పాదాలను అర్చించే భక్తులకు మాత్రమే లభిస్తుంది. ఎన్ని జన్మలెత్తినా పొందలేని ఆ ధామాన్ని సారం తెలిసిన ధ్రువుడు ఒకే జన్మలో పొందాడు. అయినా కూడా అతడు తన కోరిక తీరలేదు అని భావించటానికి కారణమే ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మైత్రేయ మహర్షి ఇలా సమాధానాన్ని చెప్పసాగాడు. సవతి తల్లి ఈటెల వంటి మాటలను పలికి ధ్రువుడి మనస్సును గాయపరిచింది. అతడు ఆ మాటలను మాటిమాటికి స్మరించాడే కాని ముక్తిని ఇచ్చే ప్రభువు నుండి ముక్తిని కోరుకోలేదు కదా. ఆ కారణంతోనే అతడు మనస్సులో దుఃఖించాడు. ధ్రువుడు ఇలా చింతించాడు. సనకసనందాది నైష్ఠిక బ్రహ్మచారులు అనేక జన్మల పాటు ఏకాగ్రమైన ధ్యానాన్ని అభ్యాసం చేశారు కదా. శ్రీహరి స్వరూపాన్ని జ్ఞానం చేతి పొందారు. నేను అటువంటి శ్రీహరి యొక్క పాదాల నీడను కేవలం 6 నెలల తపస్సుతోనే పొందాను. కాని సవతి తల్లి వేరు, నేను వేరు అనే భేదదృష్టి కలిగి ఉండటంతో నేను ఆ పాదాల నీడ నుండి మళ్లీ దూరమైపోయాను. ఎంత ఆశ్చర్యం! దురదృష్టవంతుడనైన నా మూర్ఖత్వాన్ని చూడండి. అయ్యో, నేను సంసారాన్ని తొలగించే శ్రీహరి యొక్క పాదమూలాన్ని చేరుకున్నాను అని చింతిస్తున్నాడు. వామనాయ నమః.